ఎలాగైతే సమానత్వం అనే భావన పెరుగుతూ ఉంటుందో అలాగే ఈ గొంతులు కూడా ఇంకా పెరుగుతూ ఉంటాయి. నేను ఈరోజు ఈ బడి గుమ్మం తొక్కగలిగాను, ఇక విద్య దాకా కూడా చేరుకోగలను. మా నాన్న చెప్పారు, మీకు ఇంకా మాకు మధ్య ఏదైతే అగాధం ఉందో కేవలం దాన్ని విద్య మాత్రమే పూడ్చగలదట. ఏంటి చూస్తున్నారు? తీసి బయటపడేయండి వీడి పుస్తకాల సంచిని మొత్తాన్ని. వద్దు, నేను బ్రతికి ఉన్నంత వరకు నా పుస్తకాలను ఎవరూ తాకద్దు. నువ్వు ఎందుకు బతుకుతున్నావు? చచ్చిపోరా. సోదరులారా, అలా నిలబడి చూస్తున్నారేంటి? చంపి పారేయండి వాణ్ణి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మా సామాజిక వ్యవహారాల్లో ఈ పోలీసులకేం పని? ఇప్పుడు మేం మౌనంగా ఉండేది లేదు. నాన్నా, వదిలే వాళ్ళని. ఈరోజు నిర్ణయం అవనివ్వు. నేను చదువుకోగలనో లేనో. లేకపోతే వీళ్ళు రోజూ వచ్చి నా చదువుని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వీళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోలేదనుకో, అప్పుడు కూడా. అందుకే చేయనివ్వు, వీళ్ళేం చేస్తారు. అయితే రండి, ముందుకొచ్చి నా కొడుకుని చంపండి. కానీ ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో మీ అందరినీ జైలుకు పంపించి ఊరికంబం ఎక్కించకపోతే నా పేరు రామ్జీ సత్పాలే కాదు. ఈ సేట్తో పాటు ఈ టీ కొట్టు వాడికి కూడా తెలుసు, నేను ఏదైనా అంటే అది చేసి చూపిస్తానని. చూస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు, అంతా మీ కళ్ళ ముందే జరుగుతోందిగా. నేను అనుకోవడం లేదు మీకు వేరే సాక్ష్యాలు అవసరమని. వీళ్ళ ముఖాలు చూస్తే చాలు. రండి, ముందుకు రండి, వచ్చి తప్పడే నా కొడుకుని. చూడటానికి మీరు కూడా మా జాతే అనిపిస్తుంది ఇన్స్పెక్టర్ గారు. అయితే సులభంగా అర్థం చేసుకుంటారు, సామాజిక వ్యవహారాల్లో చట్టం జోక్యం చేసుకోకూడదని. నేను కూడా మీ కులం వాడిని, కానీ నేను మీ అందరికీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను. ప్రధానోపాధ్యాయులు గారు, వీళ్ళసలు ఎలాంటి శిక్షలకి కూడా భయపడరు. వీళ్ళ గురించి దిగులు లేదు, వీళ్ళ కుటుంబాల గురించి దిగులు లేదు. వీళ్ళు ఒక్కసారి చంపాలనుకుంటే వీళ్ళు చంపేస్తారు. మీరు వాళ్ళని చంపనివ్వండి. రండి రండి, వచ్చి నా కొడుకుని చంపండి. నాన్న, నువ్వు జైలుకు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బతకాలి? బాబాయ్, తన్ని వదిలేయండి. జైలుకెళ్ళి ఏం చేస్తారు? నాన్న, నువ్వు లేక అమ్మ లేక మేము ఎలా బ్రతుకుతాము? అరే, మీరందరూ ఈ తండ్రి కొడుకుల మాటల్లో పడద్దు. పెద్ద నాటకాల రాయిలు వీళ్ళిద్దరూ. ఈ సేట్ గారు ఎలా అయితే తన భార్యని తన కొడుకుని పోగొట్టుకున్నాడు, అలాగే మీరందరూ కూడా పోగొట్టుకోండి. నేను ఈ సేట్ గారి కొడుకుని. ఇతను నాకు మాజీ తండ్రి. ఇతను తన ద్వేషం కారణంగా నేను బతికుండగానే దహన సంస్కారాలు చేశాడు. ఇప్పుడు మీరు ఇతని తప్పుడు మాటలు విన్నారంటే మీ పిల్లలకి కూడా దహన సంస్కారాలు చేయిస్తాడు. అందుకని నిర్ణయించుకోండి, మీకు మీ పిల్లలు కావాలో
లేక భీమ్ చావు కావాలో. లేదు లేదు, మాకు మా పిల్లలే కావాలి. నాకు నా కొడుకే కావాలి. ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రోజు నుంచి ఎవరూ కూడా ఈ విద్యాలయ ప్రాంగణంలోకి రావాల్సిన అవసరం లేదు. ఇంకా మీరందరూ ఒక మాట శ్రద్ధగా వినండి. భీమరావు ఇక్కడికి వస్తాడు, ఇక్కడే చదువుకుంటాడు. నేను మీ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను. ఇక మీదట మీరు ఎవరైనా భీమరావుని ఇబ్బందులు కలిగించినట్లు తెలిసిందో అందరినీ లోపలేస్తాను. ప్రిన్సిపాల్ గారు, ఈ స్కూల్ బయట ఒక పోలీసుని కాపలా పెడతాను. ఇక మీరందరూ సైలెంట్గా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళు బాబు, చదువుకో. ఇక మీరు కూడా వెళ్ళండి. లేకపోతే పోలీస్ వాహనం కోసం ఎదురు చూస్తారా? పదండి సెట్ గారు. మాస్టారు, లోపల ప్రాథమిక చికిత్సకు కావాల్సిన మందులున్నాయి, వాటిని తీసుకురండి. ప్రిన్సిపాల్ గారు, నేను మీకు చాలా చాలా రుణపడి ఉన్నాను. ఇన్స్పెక్టర్ గారు, ధన్యవాదాలు. చూడు భీమరావు, నువ్వు ఉదయం మీ పాత ప్రిన్సిపల్ గారి గురించి ఆయన ఇచ్చిన మాట తప్పటం గురించి చెప్పి ఉండకపోతే బహుశా నేను కూడా మౌనంగా ఉండేవాడినేమో. ఆయన ఎలా మౌనంగా ఉండిపోయాడో అలా. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది కాబట్టి నేను వాగ్దానం చేస్తున్నాను, ఇక ముందు నీకు చదువులో ఎలాంటి ఆటంకాలు ఉండవు. చూడు భీమ్, నువ్వు జవాబు రాస్తే నిర్భయంగా చెప్పు గురువుగారికి. నీ మీద మాకు ఈర్ష్య కలగదు. అవును భీమ్, గురువుగారికి చెప్పే. చూడు భీమ్, ఇప్పుడు ప్రధానోపాధ్యాయులు ఇంకా విద్యార్థులు అందరూ నీకు అండగా ఉంటారు. ఈ స్కూల్ పుణ్యం చేసుకుంది. దీంట్లో నువ్వు చదువుతున్నావు. నువ్వు ఇంకా గొప్పవాడివి. చదువు కోసం నువ్వు నీ తల కూడా పగలగొట్టించుకున్నావు. నువ్వేమి కంగారు పడుకో. ఇప్పుడు అన్నయ్య కూడా వెళ్ళాడుగా అక్కడికి. కానీ వాళ్ళు అనుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారట అక్కడికి. తెలీదు అక్కడ ఏం జరుగుంటుందో. ఏం చేయాలి? మంజులా, ఇట్రా ఇట్రా, చూడు, పరిగెత్తుకెళ్ళు. వెళ్ళి చూసిరా అక్కడ ఏమైందో. వెళ్ళు. అరే వద్దు వద్దు, విద్యాలయం ఇక్కడి నుంచి చాలా దూరం. కానీ నాకు కంగారుగా ఉంది. ప్రశాంతంగా ఉండు, ఏమీ అవదు. నాన్న, అన్నయ్య, భీమా, ధ్రువ, బాల వాళ్ళేరి. కంగారు పడకు, ఓపిక పట్టు, అంతా చెప్తాను. తొందరగా చెప్పండి. చెప్తాను. భీమ్, బాల, ధ్రువ అక్కడే ఉన్నారు. స్కూల్ వదిలిన తర్వాత వాళ్ళందరూ కలిసి వస్తారు. అది సరే. అక్కడికి ఊరు వాళ్ళు వచ్చారంటగా. వాళ్ళెవరూ ఏమీ ఇబ్బంది పెట్టలేదుగా. చెడు ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళు చెడే చేస్తారుగా. కానీ మన భీమ్ మళ్ళీ సాహసం చూపించాడు, అందరినీ తిరగొట్టాడు. భీమబాయ్, మన భీమ్కి అక్కడ ప్రిన్సిపాల్ గారు, పిల్లలు కూడా సపోర్ట్ చేశారు. అమ్మా, ఏమైంది? అమ్మా, ఊరందరు చెప్పుకుంటున్నారు మన భీమ్ గ్రామస్తుల ముందుకు చెప్పాడంట, మీరు నా చదువును అడ్డుకోవాలంటే నన్ను చంపేయండి అని. ఇంకా ఎవరు భీమ్ తల మీద కర్రతో కూడా కొట్టాడంట. ఏంటి? మీరు అసలు ఈ సంగతి నాకు చెప్పనే లేదు. వాడి తల పగిలిందంట, ఇంకా రక్తం కూడా వచ్చిందంటమ్మా. రక్తమా? అసలు ఏంటిది? మీరు నాకెందుకు చెప్పలేదు? మీరు వాడిని అక్కడే వదిలేసి వచ్చారు. వాడికి ఏం అవ్వలేదు. నేను వాగ్దానం చేస్తున్నాను, ఇక ముందు నీకు చదువులో ఎలాంటి ఆటంకాలు ఉండవు. పదండి, మనం వెళ్ళి భీమాని తీసుకొద్దాం. భీమాబాయి చెప్తే వినాలి. మీకు ఇష్టం లేకపోతే మీరు రావద్దు. నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. అరే, నువ్వు వాడికి తల్లివైతే నేను కూడా వాడి తండ్రినే. నాకు కూడా వాడి గురించి బాధ ఉంది. ఈ రోజు వాడి గెలుపు రోజు. నువ్విప్పుడు వాడి చదువును ఆపడానికి ఎందుకు వెళ్తున్నావు? చూడు వదినా, ఈ రోజు మన భీమ్కి చాలా మంచి రోజు. వాడు తను చదువుకోవడం కోసం రక్తం చిందించాడు.
ఈ రోజు వాడి పుస్తకాలతో పాటు వాడిని స్కూల్లో వదిలేద్దాం. మీరందరూ ఏదైతే చెప్తున్నారో అది అర్థం అవుతుంది, కానీ నేనేదైతే కానీ వాడు నా చిన్న కొడుకు. భీమ సంతోషంగా ఉంది. భీమ్ సాధించిన ఈ ఒక్క గెలుపే కాదు, ఇప్పటిదాకా సాధించిన ప్రతి గెలుపుకి పునాది వేసింది నువ్వే. నీకు అభినందనలు అన్నయ్య. అవునా? అభినందనలు. నీకు కూడా. అక్క, ఈ రోజు మన తమ్ముడు 2-3 గ్రామాల వాళ్ళ మీద పైచే సాధించాడంట. ఇప్పుడు ఇక వారిని చదువుకోకుండా ఎవరు ఆపలేరు. సరే, మనసులోనే సంతోషపడు. లేకపోతే కొంపతీసి మీ నాన్న వినటమో చూడటమో జరిగిందంటే పట్టుకుని కొడతాడు. అందుకేగా వెళ్లారు నాన్న లాంటి వాళ్ళందరూ. ఏం సాధించారు? మేము భీమ్కి అక్కలం, ధైర్యస్తులం. కానీ నువ్వే నీ కూతులని తక్కువ అంచనా వేస్తున్నావు. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఆరిపోనివ్వు, సరేనా? అక్క, నేను విన్నాను భర్త ఎంత ప్రేమిస్తాడో గోరింటాకు అంత ఎర్రగా పండుతుందంట. గోరింటాకు ఆరిపోతుందిగా, అప్పుడు చూడు. నేను గోరింటాకు ఆరపెట్టుకోవడానికి వెళ్తున్నాను. వెళ్లేదారులు భీమరావు కానీ కనిపిస్తే నేను తనకి అభినందనలు చెప్తాను. అక్క, నేను రా నీతో పాటు. మాధవి, నువ్విటొచ్చి కాస్త బియ్యం వేరు. వస్తున్నానమ్మా. అయ్యో, ఆమె కమలా అక్క. అక్క 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 లెగు, అక్క లెగక్క. భీమ్, ఈ అమ్మాయిని పాము గరిచింది. ఇదిగో చూడు గుర్తులు. గురువుగారు, నేను వెళ్ళి వైద్యుని పిలుచుకొస్తాను. భీమ్, ఆగు. ఈ అమ్మాయి చనిపోయింది.
అక్క లెగక్క. అక్క ఎల్లుండి నీ అప్పగింతలు, చాలా పనులుంటాయి. లెగక్క. గురువుగారు అక్క లెగవటం లేదు. భీమ్ తను చచ్చిపోయింది. అలా ఎలా చచ్చిపోతుంది బాలా అన్నయ్య? ఎల్లుండి మీ అప్పగింతలు. ఇప్పుడు లెగుస్తుంది చూడండి. లెగక్క. అక్క లెగు. లెగు అక్క. అక్క అక్క లెగక్క. నువ్వు నీ తమ్ముడి మాట కూడా వినవా? లెగక్క. అరే ఏమైంది తనకి? పాము కాటు వల్ల చనిపోయింది. వీళ్ళ తల్లిదండ్రులకు కబురు పంపండి. మోహన్ తొందరగా వెళ్ళి వీళ్ళ అమ్మా నాన్న తీసుకురా. చేతన్ నువ్వు వెళ్ళి మన వాళ్ళని తీసుకురా, తొందరగా వెళ్ళు. బాలా అన్నయ్య, నేను వెళ్ళి బాబాయ్ని పిలుచుకొస్తాను. రామ్జీ బాబాయ్, పిన్ని, రామ్జీ బాబాయ్. ఏమైంది బాబు? ఆ కమలాకు ఉంది కదా, తను చనిపోయింది. కమలా! అమ్మా కమలా, నువ్వు ఇంట్లో ఉన్నావు కదా తల్లి, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? దురదృష్టం లాక్కొచ్చింది మీ అమ్మాయిని. అసలు నేను చెప్పి విసిగిపోయాను. ఎవరైతే ఈ భీమరావుతో సంబంధం పెట్టుకుంటారో వాళ్ళకి అపశకునం జరగటం నిశ్చయమని. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎలా అంటున్నారంటే పాముని మేమే వదిలినట్టుగా. మీరు పామును వదలకపోవచ్చు, కానీ ఈ భీమరావు వీడు అక్క అక్క అని ఏడుస్తున్నాడుగా. అంటే దీని అర్థం ఏంటి? అరే వీళ్లతో ఎవరు సంబంధం పెట్టుకున్నా సరే వాళ్ళకి తప్పకుండా చెడు జరుగుతుంది. భీమరావు మా తమ్ముడు, తను ఎప్పుడూ ఎవరికి ఎలాంటి చెడు చెయ్యడు. ఏ పిచ్చి పిల్ల, మీ అక్క చచ్చిపోయింది, అయినా నువ్వు ఇంకా వీడిని తమ్ముడు అంటున్నావా? ఎవరికి చెడు చేయడంటావా? ఎవరికి తెలుసు, వీడి అపశకునంతో రేపు నీ ప్రాణం కూడా పోవచ్చు. నీకు సిగ్గు అనిపించడం లేదా వీడిని నీ తమ్ముడు అనడానికి? అయ్యో, ఈ తక్కువ జాతి పిల్లాడి కోసం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇదంతా కూడా నీ తప్పే. నీ వల్లే ఇలా జరిగింది. నువ్వే ఆడపిల్లని నెత్తి ఎక్కించుకున్నావు. అసలు ముందు నిన్ను చంపితే గానీ అవ్వదు. ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే వీళ్ళకి కావాల్సింది ఇదే, మన అందరం మనలో మనం కొట్టుకుని చావాలని. అప్పుడు వీళ్ళు దర్జాగా తిరుగుతారు. ఎన్నిసార్లు చెప్పాను నీకు, వీళ్లతో అక్క తమ్ముడు బంధం పెట్టుకోవద్దని. చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదే. అరే అందరూ గడ్డి పెట్టాల్సింది వీళ్ళకి. వీళ్ళ స్థాయి చూపించాలి. వీళ్ళకి స్థాయి చూపించే ముందు మనం అర్థం చేసుకోవడం అవసరం. ఎప్పటికీ మించిపోయిందేం లేదు. మనం అర్థం చేసుకోవాలి, ఈ అమ్మాయి చావు నిజానికి ఆ దేవుడు వేసిన ఒక శిక్ష. ఈమె చావు ఒట్టి చావు కాదు, మన అందరికీ ఒక హెచ్చరికిది. ఎవరైతే ఈ తక్కువ వాళ్లతో సంబంధం కలిగి ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరిగా చస్తున్నారు. ముందు ఆ స్త్రీ, ఆమెకు వీళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ఆ తర్వాత బతికుండగానే నా కొడుక్కి దహన సంస్కారాలు చేశాను. ఇప్పుడేమో ఈ అమ్మాయి. ఏం మాట్లాడుతున్నారు సెట్ గారు? ప్రతి విషయాన్ని జాతికి ముడిపెట్టడం సబబు కాదు. అయితే నువ్వే చెప్పు, నీ జాతిలో ఇప్పుడు దాకా ఒక్కరైనా ఇలా చావడం జరిగిందా? లేదు కదా. కేవలం మా జాతి వాళ్లే ఎందుకు చస్తున్నారు? అది కూడా అకాల మరణం. ఈమె జాతి ఏదైనా కావచ్చు, నాది ఏ జాతి అయినా కావచ్చు, కానీ ఈమె నాకు నిన్న అక్కే, ఈరోజు అక్కే, ఇక ఎప్పటికీ నాకు అక్కే. చూస్తున్నారా మీరందరూ? చూడండి వీణ్ణి, ఇప్పుడు కూడా అక్క అక్క అని పాట పాడుతున్నాడు.